బ్రేకింగ్ న్యూస్. బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మరో వివాదంతో హాట్ టాపిక్ అయ్యారు. పాకిస్తాన్లో కనిపించకుండా పోయి సురక్షితంగా భారతదేశంలోకి చేరుకున్న ఇద్దరు ముస్లిం మత పెద్దలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపణలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ నుంచి సురక్షితంగా భారత్ చేరుకున్న ఇద్దరు సూఫీ మత గురువులపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ చేసిన ఆరోపణలు దుమారం చేస్తున్నాయి. పాక్లో వారెలా అదృశ్యమయ్యారనే దానిపై మత గురువులు ఇంతవరకు పెదవి విప్పటం లేదని స్వామి అన్నారు. ఢిల్లీలో హజరత్ నిజాముద్దీన్ దర్గాకు చెందిన ప్రధాన గురువు సయ్యద్ ఆసిఫ్ నిజామీ, ఆయన బంధువు నజీం అలీ నిజామీ వారం కిందట పాక్లో అదృశ్యమయ్యారు. ఈ నెల 8న వారు పాక్ వెళ్లగా 13న లాహోర్ చేరుకున్న అనంతరం కనిపించకుండా పోయారు. వారిని కిడ్నాప్ చేసి ఉంటారని పాక్ ఐఎస్ఐ వర్గాలు అదుపులోకి తీసుకున్నాయని కథనాలు వచ్చాయి. అయితే పాక్ ప్రభుత్వంతో భారత అధికారులు సంప్రదింపులు జరిపి వారిని క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు. ఢిల్లీ చేరిన మత గురువులు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను కలిసి జరిగిన విషయాలపై వివరించారు. తమకు సాయం చేసినందుకు భారత ప్రభుత్వానికి, సుష్మాకు, రాజ్నాథ్కు ధన్యవాదాలు తెలిపారు. అయితే స్వదేశం తిరిగొచ్చిన మత పెద్దలపై స్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తమను తాము రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా ఏజెంట్లుగా వర్ణించుకుంటున్నారని, వారు భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తమ వద్ద పక్కా సమాచారం ఉందని అన్నారు. స్వామి ఆరోపణలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.